అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం కూడా ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసేందుకు శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపుగా 4 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా దానికి సంబంధించినటువంటి ఆశావాహులకు అయితే ఆ స్థానాలు కేటాయించేందుకు కూడా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మెగా బ్రదర్ నాగబాబు సీటు కూడా కేటాయించి ఆయన్ను తద్వారా మంత్రిగా చేసేందుకు కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్నే భరోసా కల్పించారు. దానిలో భాగంగానే ఆయనకు ఒక ఎమ్మెల్సీ పదవి కూడా కన్ఫర్మ్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రెండో ఎమ్మెల్సీ పదవి కూడా మనకి వంగవీటి రాధాకు అది ఆయన ఎందుకంటే 2024 ఎన్నికల్లో కూడా లోకేష్ పాదయాత్రలో కానీ అదేవిధంగా వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో ఎక్కడైతే కాపులు బలంగా ఉన్నారో ఆయా ప్రాంతాల్లో కూడా ఆయన తిరిగి ప్రచారం చేయడం జరిగింది. అప్పుడు కొన్ని ఇబ్బందికర పరిస్థితుల దృష్ట్యా కూడా ఆయనకు ఎమ్మెల్యే సీటు కేటాయించకపోవటం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా భరోసా కల్పించడం జరిగింది. అదేవిధంగా కొత్తగా కూడా మిగతా 2 సీట్లలో ఎవరికి కేటాయిస్తారనేది కూడా కొంత సందిగ్ధ వాతావరణం నెలకొని ఉంది. అయితే అనంతపురం జిల్లాలో యాక్టివ్గా ఉన్నటువంటి పరిటాల రవీంద్ర గారి కుమారుడైనటువంటి అందరూ ముద్దుగా పిలుచుకునేటువంటి పరిటాల రవణ బిడ్డ పరిటాల శ్రీరాముకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు కూడా తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. 2019 ఎన్నికల్లో కూడా ఆయన రాప్తాడు కాన్స్టిట్యున్సీలో వాళ్ళ అమ్మస్థానంలో కూడా ఆయన పోటీ చేసి అప్పట్లో కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి పాలవటం జరిగింది. 2024లో కూడా వచ్చిన పరిస్థితుల దృష్ట్యా అక్కడ రాప్తాడు కాన్స్టిట్యున్సీలో కూడా మన పార్టీ మళ్ళీ పుంజుకోవాలంటే పరిటాల సునీతని మళ్ళీ అక్కడ పోటీ చేయించేలా కూడా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ధర్మవరం కాన్స్టిట్యున్సీలో పరిటాల శ్రీరామ్కు లాస్ట్ మినిట్ వరకు కూడా టికెట్ కేటాయిస్తారని చెప్పి కూడా ప్రచారం అయితే కొనసాగింది. అయితే అక్కడ ఈ సీట్లు బైఫర్కేషన్లో భాగంగా బీజేపీకి అక్కడ శశిప్రసాద్కు అక్కడ సీటు కేటాయించడంతో కూడా కొంత అప్పుడు డేలా పడ్డటువంటి పరిటాల శ్రీరామ్ గారు కూడా అప్పట్లో ఆయన విజయానికి కూడా కృషి చేయటం జరిగింది. అది బిఫోర్ ఎలక్షన్కు ముందు కూడా శ్రీరామ్కి సీటు రాకపోవటం అప్పుడు జరిగిన పరిస్థితులు ప్రెస్ మీట్లు ఇదంతా ఒక ఎత్తుగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే అక్కడ సత్యప్రసాద్ని గెలిపించడం ఆయన మళ్ళీ మంత్రి అవటం కూడా బీజేపీ అక్కడ ఉన్నటువంటి శ్రీరామ్కి మంచి పేరు వచ్చిందని కూడా మనకి అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే 2024లో టికెట్ ఆశించి భంగపడ్డటువంటి పరిటాల శ్రీరామ్ గారికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రయారిటీ కల్పించేందుకు కూడా చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే పరిటాల శ్రీరామ్ కూడా ఎమ్మెల్సీ పదవి రేసులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 4 ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా ఒక స్థానం ఆయన గనక కేటాయించినట్లయితే తెలుగుదేశం పార్టీ రాయలసీమలో కూడా కొంత వాళ్ళ అమ్మగారు పరిటాల సునీత గారు ఆల్రెడీ రాప్తాడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఈయన కూడా ఆ కాన్స్టిట్యున్సీలో ప్రోటోకాల్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే 2019 టైంలో కూడా 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిటాల ఫ్యామిలీని ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులకు గురి చేసిందో అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పరిటాల సునీత్ గారికి కూడా మినిస్ట్రీ ఇవ్వకుండా ఉంచింది. అందుకనే సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ శ్రీరామ్ గారికి మళ్ళీ ఎమ్మెల్సీ స్థానం కనుక ఇచ్చినట్టయితే ఆ కుటుంబానికి పూర్తిగా న్యాయం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే రాప్తాడు కాన్స్టిట్యున్సీలో 2009, 2014, 2024 ఈ 3 సార్లు కూడా పరిటాల సునీత గారు అక్కడ విజయదుందుబి మోగించడం జరిగింది. సో రవణ బిడ్డకు మళ్ళీ ఎమ్మెల్సీ స్థానం కల్పించి ఆయన చట్టసభల్లో గనక ప్రవేశించినట్లయితే రాబోయే రోజుల్లో కూడా ఆ నియోజకవర్గాల్లో కొంత వెనుకబడినటువంటి అనంతపురం కాన్స్టిట్యున్సీలో కొంత డెవలప్ జరిగిద్దని కూడా ప్రజలందరూ తెలియజేస్తున్నాం. మరి ఆ వైపుగా కూడా చర్యలు తీసుకుంటారా లేదా అనేది కొన్ని రోజులు వెయిట్ చేయాలి.